హాయ్ ఈరోజు మీకు హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినిమాక్స్ ఛానల్. ప్రభాస్ అనుష్క రొమాంటిక్ లవ్ స్టోరీ డైలీ సిరీస్. రాత్రి 12 దాటింది. హైదరాబాద్ మౌనంగా ఉన్నప్పటికీ ప్రభాస్ మనసులో మాత్రం అలజడి పుట్టే సముద్రంలో శబ్దాలు ఆగడం లేదు. రోజు మొత్తం సినిమాకు సంబంధించిన చర్చలు, ఫోటో షూట్లు, కొరియోగ్రఫీ అన్నీ సహజంగానే జరిగాయి. కానీ ఒకే ఒక విషయం మాత్రం అతన్ని సైలెంట్గా ఆలోచనకు. ఆమె వెళ్ళిన తర్వాత తన వాకిట్లో పడిన నిశ్శబ్దం అతన్ని భరించలేకపోయాడు. ఆమె నవ్వు, మాట, చూపు అన్నీ అతని గుండెల్లో బలంగా మిగిలిపోయాయి. ప్రభాస్ తన బాల్కనీలో నిలబడి హైదరాబాద్ లైట్లు చూస్తూ చేతిలో కాఫీ కప్పును పట్టుకున్నాడు. ఈ రోజు షెట్లో ఎందుకో సైలెంట్గా ఉంది అనుష్క. నాకు ఏదైనా చెప్పాలనుకుని ఆపేసిందా అని తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వెంటనే అతని ఫోన్లో ఒక మెసేజ్ వెలిగింది. అనుష్క, రీచ్ ఇట్ హోమ్, గుడ్ నైట్. చిన్న మెసేజ్ అయినా ప్రభాస్ ఒకరు చిన్న వెలిగింది. గుడ్ నైట్ చెప్పాలనుకున్నాడు, కానీ ఆపేశాడు. ఎందుకంటే అతనికి చెప్పాలనుకున్నది గుడ్ నైట్ కాదు, ఏదో ఎంతో పెద్దది. అదే టైంలో అనుష్క కూడా ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. బెడ్ మీద పడుకున్నప్పటికీ పడుకునేంత సులభంగా నిద్ర వచ్చేది కాదు. ప్రభాస్ షెట్లో తనను చూసిన చూపు ఆమెను పట్టుకున్న వదిలేసింది కాదు. ఈవేళ ఎందుకు అతను అంతగా నా వైపు చూశాడు, ఏం అనుకోవడం? ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె కూడా పంపాల్సిన ఒక మెసేజ్ను డిలీట్ చేసింది. టుడే ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. ఆమెకు ధైర్యం రాలేదు. మరో ఉదయం వారిద్దరి షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి వాతావరణం పూర్తిగా వేరేలా ఉంది. పెద్ద శివాలయం, షెడ్, పురాతన లొకేషన్, నెమ్మదిగా వీసే గాలి, ఇవన్నీ వారి లవ్ ట్రాక్కు సరిపోయేలా కనిపించాయి. సీన్ కూడా చాలా సింపుల్ కానీ హృదయానికి తెక్కేలా ఉంది. అనుష్క దేవాలయం మెట్లపై కూర్చొని ఉండడం చూసి హీరో ప్రభాస్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు, నాకు చెప్పవా అని అడిగాడు. ఆ సీన్ రిహార్సల్ మొదలైంది. ప్రభాస్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. కెమెరా ముందు ఉన్నప్పటికీ ఆ క్షణంలో ఉన్న కెమిస్ట్రీ అసలైన భావాలు అనిపించింది. నీ కళ్ళలో ఏదో ఉంది అనుష్క, ప్రభాస్ అనుకున్నప్పటికీ డోర్ చెప్పాడు. అనుష్క గుండె ఒకసారిగా ఊపిరి బిగుసుకుంది. డైరెక్టర్ అరిశారు, కట్. కానీ ఇద్దరు విన్నట్లుగానే ఒకరినొకరు చూస్తూనే ఉన్నారు. సీన్ పూర్తయ్యాక అనుష్క నెమ్మదిగా అడిగింది, ఈవేళ నీ డైలాగ్ అనుకున్నంత కంటే నిజంగా అనిపించింది ప్రభాస్ చిరునవ్వాడు. అది డైలాగ్ కాదు స్వీటీ, నిజంగా అనిపించింది. అనుష్క గుండె ఒకసారిగా ఆగిపోట్లయింది. నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు అనిపిస్తుంది, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. కానీ వెనుకెందుకో అనుష్క వైపు చూపు నేలపై పడింది. ఇద్దరి మధ్య ఒక మౌనం, కానీ ఆ మౌనం కూడా ప్రేమతో నిండిపోయింది. ఓపెన్ షెట్లో షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా మబ్బులు రావడం మొదలైంది. డైరెక్టర్ అరిచాడు, రైన్ పికప్, ఎవ్రీబాడీ మూవ్. కానీ ప్రభాస్ గమనించాడు, అనుష్క ఇంకా సెట్లోనే ఉంది. ఆమెకు తిరిగి రావడం కష్టం అనిపించింది. స్కర్ట్ బరువైంది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను తన చేతితో పట్టుకున్నాడు. ఇలా నిలబడి ఎందుకు ఉన్నావు, చల్లబడిపోతావు, ఈ కారణంగా అని అనుష్క నెమ్మదిగా చెప్పింది. కానీ గాలి శబ్దం వల్ల ప్రభాస్ అది వినలేదు. అతను తన జాకెట్ తీసి ఆమె చుట్టూ వేశాడు. వర్షంలో నిలబడి ఉన్న ఇద్దరి మధ్య నుండి కరిగే మాటలు రాలేదు, కానీ గుండెలు మాత్రం దగ్గరైపోయాయి. వర్షం ఆగి ప్రభాస్ ఆమెను కారులో తన ఇంటికి డ్రాప్ చేస్తున్నాడు. కారులో నిశ్శబ్దం. విండో బయట తడి చెట్లు, లోపల వేడి శబ్దం. అనుష్క నెమ్మదిగా అన్నది, ప్రభాస్, నా మనసులో కొంతకాలంగా ఒక మాట ఉంది. ప్రభాస్ స్టీరింగ్ పట్టుకున్న చేతిలో టెన్షన్ పెరిగింది. ఒకసారి ఆగి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా అని ఆమె చెప్పింది. అతని కారు పక్కకు ఆపాడు. ఇప్పుడే చెప్పు అనుష్క, నువ్వు చెప్పే ప్రతి మాటకు అర్థం పెట్టుకుంటూ ఉంటాను. అనుష్క అతను చూసింది. ఈవేళ అతని చూపుని పూర్తిగా నిజాయితీతో నిండిపోయింది. ప్రభాస్, నేను నీ మీద. ఒక్కసారిగా ఎవరో కారు విండో తట్టి, సార్ షూటింగ్ కెమెరామెన్ రౌట్ అని అడిగాడు. ఆ మాట మధ్యలో ఆగిపోయింది. అనుష్క వెంటనే తన వైపు పక్కకు తిప్పింది. ప్రభాస్ గుండె మాత్రం ఆమె ఏం చెప్పబోతుంది అని ప్రశ్నతో నిండిపోయింది. ఆ రోజంతా ఇద్దరు మాటలు చెప్పలేదు, కానీ ఇద్దరి మనసులో ఒకే ప్రశ్న, ఆ మాట ఏమిటి అని ఆలోచిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ అర్ధరాత్రి అనుష్కకు మెసేజ్ టైప్ చేశాడు. టుడే ఇన్ ది కార్ ది వర్డ్ యూ వాంటెడ్ టు సే, వాట్ వాస్ దట్? కానీ పంపలేదు, డిలీట్ చేశాడు. అనుష్క కూడా ఒక నోట్ టైప్ చేసింది. ఐ థింక్ ఐ యామ్ ఫీలింగ్ ఫర్ యూ, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ చేంజ్. ఆమె కూడా పంపలేదు. తర్వాత రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది, కానీ అనుష్క మాత్రం సెట్కి వచ్చింది. ఇది విన్న ప్రభాస్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆమె ఒంటరిగా దేవాలయం సెట్లో కూర్చుంది.
అదే నిన్నటి చోటే. ప్రభాస్ నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. నిన్నటి మాట పూర్తిగా చెప్పావా? అనుష్క గుండె వేగ కుట్టుకుంది. అందులోంచి నెమ్మదిగా బయటపడిన మాట, ప్రభాస్, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనిపిస్తుంది. అతను ఒక్కసారిగా అలా నిలిచిపోయాడు. ఆమె తల వంచింది. నువ్వు ఏం అనుకుంటున్నావో తెలియదు. తప్పైతే క్షమించు. ప్రభాస్ నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. తప్పు ఏం లేదు అనుష్క, ఎందుకంటే అదే మాట నేను కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. అనుష్క కళ్ళలో నీళ్ళతో పాటు చిరునవ్వు వచ్చింది. నిజంగా? అవును, చాలా కాలంగా, కానీ నీకు ఇబ్బంది కలగకూడదనేది చెప్పలేదు. ఆమె అతని చేతిని బిగ్గా పట్టుకుంది. ఇక్కడే వారి ప్రేమ మొదటిసారిగా నిజం పలికింది. ఆమె నెమ్మదిగా అతని వైపు అడుగు వేసింది. అతను చేతులు చాపాడు. అనుష్క అతని ఛాతీ మీద తల పెట్టగా ప్రభాస్ ఆమెను మెల్లగా దగ్గరికి లాక్కున్నాడు. అదే దేవాలయం చెట్లో, అదే మెట్లు, అదే గాలి. కానీ ఈసారి వారి గుండెలు మాత్రం మాట్లాడాయి. వారు విడవబోతున్నట్టు ప్రభాస్ నెమ్మదిగా అన్నాడు, ఇది ప్రేమ ప్రారంభం మాత్రమే. ఇక నుంచి నేను నిన్ను ఎప్పుడు వదలను. అనుష్క చిరునవ్వుతూ చెప్పింది. అదే మాట నేను కూడా నిలబెట్టుకుంటాను. వారి ప్రేమ కథలో గుండె చెప్పని మాట ఇక్కడ ముగిసింది. కానీ కథ అసలు మొదలయ్యేది ఇప్పుడు మాత్రమే. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.